ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. డాక్టర్గా, ఒక యాక్టర్గా, ఒక ఫిలాంథెరపిస్ట్గా, మరి మీకు మంచి అనుభవం ఉన్న సామాజిక కార్యకర్తగా, మరి ఈ రోజుల్లో తిరుపతిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. మరి డిప్యూటీ సీఎం గారు వెళ్ళి క్షమాపణ చెప్పడం జరిగింది. అక్కడున్న ఈఓ గారు కానీ, అక్కడున్న స్టాఫ్ కానీ ఎవరు కూడా క్షమాపణ చెప్పలేదు. దీని మీద మీ అభిప్రాయం ఏందో చెప్పండి సార్. తప్పకుండా అంటే ఇది చాలా క్లుప్తమైన ప్రశ్న. దీనికి ఎందుకంటే తిరుపతి అనేది మహాపుణ్యక్షేత్రం. మనకి హిందువులకైతే ఏంటి, మొత్తం చాలా ప్రపంచానికి ఒక మహత్తరమైన పుణ్యక్షేత్రం మన వెంకన్నబాబు. ఆయన దయవల్లే నేను మా ఫ్యామిలీ కూడా బ్రహ్మాండంగా ఎప్పుడు ప్రతి సంవత్సరం ఆయన దర్శనం చేసుకుంటూ, ఈరోజు కొత్త సంవత్సరం కూడా మా ఫ్యామిలీతోటి మొత్తం అందరూ ఫ్యామిలీ దర్శనం చేసుకున్నాం. ఆయన కలియుగ వైకుంఠుడు. ఆయన ఏం అడిగితే ఆయన ఇస్తాడు, కానీ ఆచితూచి అడగాలి. అంతేగాని ఆయన మనం ఎక్కువ మన ఆశని మించి అడగకూడదు. దేవుడు ఆయన వల్లే నేను ఇంకా ఈరోజు ఉన్నాను, మా ఫ్యామిలీ అయితే మేము ఉన్నాం, ఇలా ఉన్నామంటే ఆయన యొక్క ఆశీస్సుల వల్లే ఈరోజు ఇలా ఉన్నామని నేను భావిస్తున్నాను. రెండవది, తిరుపతి అనేది మహాపుణ్యక్షేత్రం. దానికి వైకుంఠ ఏకాదశి అంటే మహాపర్వదిన రోజు. అంటే మొత్తం దేవతలందరూ, ముక్కోటి దేవతలందరూ ఏకమయ్యి మహావిష్ణువుని దర్శించుకోవడానికి వస్తారు. అటువంటి పర్వదినం రోజుని పసిష్టమైన భద్రత కల్పించాలి ప్రజలకి. ఎందుకంటే సామాన్యులు పాపం వాళ్ళు పైకి కష్టపడి మెట్లెక్కి ఫ్యామిలీతోటి ఆ యొక్క మహానుభావుడికి తలనీలాలు అర్పించి సర్వము నీవే నాయనా అని దర్శించుకునే అటువంటి కుటుంబాలకి మనం ఏ విధమైన భద్రత ఇస్తున్నాం అనేది క్వశ్చన్. రెండోది ఏంటంటే అక్కడున్న వ్యవస్థ కూడా చాలా ఒక సామాన్యుడు, ఒక పేదలు పాపం సామాన్యుడు ఫ్యామిలీతో వచ్చి మహానుభావుడిని చూసి తలనీలాలు అర్పించి సర్వము ఆయనకి అర్పించి వాళ్ళ జీవితాలే ఆయనకి అర్పించినప్పుడు బ్రహ్మాండమైన భద్రత ఏర్పరచాలి. తర్వాత ఆ రోజు వైకుంఠ ఏకాదశి రోజుని అసలు పాసులు ఎందుకండి ఇవ్వడం? పాసులు ఇవ్వక్కర్లేదు కదా. ఆ రోజు ఎందుకు పాసులు ఇవ్వాలి? పాసులు ఇవ్వడం వల్లే కదా ఆ యొక్క తొక్కీసులాట అయింది. ఎందుకు ఇవ్వాలి అసలు పాసులు రద్దు చేయాలి. రెండవది, అంత తొక్కీసులాట టైంలో మీరు ఒక భద్రత లేకుండా 2-3 పోలీసులు సిఐలు పెట్టుకొని చాలా చాలా తప్పది. ఎంతమంది? నలుగురు కదా సార్ చనిపోయింది. చాలా మంది దగ్గర 6 పైనే చనిపోయారట. చాలా మంది 30-40 మంది పాపం 20 మంది 30 మంది బెడ్ మీద ఉన్నారు, చికిత్స పొందుతున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి చూశారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చూశారు, పరామర్శించారు. వెళ్ళి ఒక్కొక్కరికి భరోసా ఇచ్చారు, జాగ్రత్తగా మళ్ళీ దర్శనం చేసుకుని వెళ్ళమ్మా. ఏం జరిగిందంటే ఏమీ లేదండి, అంతా భగవంతుడే చూసుకుంటాడు ఏదో అని పాపం వాళ్ళు కన్నీరు కారుస్తూ పవన్ కళ్యాణ్ గారికి చెప్తుంటే ఆయన కన్నీటి వచ్చినాయి. ఆ మాట పవన్ కళ్యాణ్ గారి మాట చెప్తుంటే నాకే చాలా బాధాకరమైపోయింది. అందుకని అవును. ఇంకోటి ఏంటంటే వీళ్ళు విఐపికి ఇచ్చిన ఫోకస్ సామాన్య మానవులకు ఎందుకు ఇవ్వటం లేదు? భరోసా కల్పించాలి, భద్రత కల్పించాలి, చక్కటి ఫ్రీ ఫుడ్ అని భగవంతుడి దగ్గరికి వచ్చినప్పుడు సర్వము వైకుంఠం అంటే ఎక్కడుందండి? ఎక్కడా లేదు. తిరుపతే మనకి వైకుంఠంలోకి మనం అనుకుంటాం, మనం కాలాంతరం తర్వాత నరకానికి వెళ్తాము, వైకుంఠానికి వెళ్తాము. అది అంత తర్వాత సంగతి. ముందు ఇక్కడ భూలోకంలో వైకుంఠం అనేది మహావెంకటేశ్వర స్వామి యొక్క నిలయం, అదే తిరుపతి దేవస్థానం. అటువంటిది సామాన్యులకి ఎప్పుడు కూడా 6 గంటలు 7 గంటలు ఆ షెడ్యూల్లో పెట్టేసి పాపం వాళ్ళకి దర్శనాభాగ్యం వాళ్ళకి కలగకుండా చాలా ఇది చేస్తున్నారు. మరి డిప్యూటీ సీఎం గారు క్షమాపణ అనేది చెప్పడం జరిగింది. అక్కడ ఉన్న స్టాఫ్ ఎందుకని చెప్పలేకపోతా, దీని మీద అభిప్రాయం ఏంటి సార్? అదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించాడు. స్పందించి వెంటనే ఆయన క్షమాపణ చెప్పడం జరిగింది. వాళ్ళ కుటుంబాలకి సాయం కూడా చేస్తామని చెప్పారు. తర్వాత జాగ్రత్తగా మళ్ళీ మీరు ఎవరైతే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారో వాళ్ళకు కూడా దర్శన భాగ్యం కదా మీకు కలిగించి మేము పంపిస్తాము. మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు భరోసా, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు భరోసా. సో అలా వెళ్ళినప్పుడు చైర్మన్ గారు, టీడీడీ చైర్మన్ గారు అయితే ఏంటి, ఈఓ గారు అయితే ఏంటి, ఇలాంటి స్టాఫ్ ఉన్నారు కదా, ఈఓ ఇలాంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ కూడా వెళ్ళి పరామర్శించి వాళ్ళకి ఏం కావాలి ఇలా వాళ్ళకి కావలసినవి చేసి ఇటువంటి మళ్ళీ జరగకూడదు. ఎప్పుడు జరగలేదు ఇటువంటి స్టాంపేడ్. I think this is the first time in Tirupati. చాలా బాధాకరం.
చాలా ఇటువంటిది మళ్ళీ జరగకూడదు. సామాన్య మానవులు మన మనసులో పెట్టుకొని భగవంతుడా అని వాళ్ళు శరణాగతి వచ్చినప్పుడు మనం ఎంత భరోసా ఇవ్వాలండి. అందుకని ఈ విఐపి ఫోకస్ నుంచి వీళ్ళు ఇటుని రావాలి. సామాన్యులకు ఎంత వేగ దర్శన భాగ్యం కలుగుద్ది, వాళ్ళకి ఏం మనం సదుపాయాలు చేసాం, వాళ్ళకి ఎంతవరకు భద్రత కల్పించాం అని చూడాలి. ఈవెన్ కలెక్టర్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. బికాస్ కలెక్టర్ అనేది ఎంత ఎంత పేద ప్రజలకు ఎంత చేయాలో జిల్లా ఒక కలెక్టర్ యొక్క హోదా ఏంటని గేమ్ చేంజర్లో చూపించాడు మనకు రామ్ చరణ్. కలెక్టర్ అంటే అసలు పదవులేంటి, అతని యొక్క ఎన్ని పవర్స్ ఉన్నాయి, హౌ కెన్ ఈ ఎగ్జిక్యూట్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ద కామన్ మ్యాన్ అనేది గేమ్ చేంజర్లో రామ్ చరణ్ గారు చూపించారు. సో కలెక్టర్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్, ఈజ్ ఆల్సో ఆన్సరబుల్, చైర్మన్ గారు ఆల్సో రెస్పాన్సిబుల్, ఈఓ రెస్పాన్సిబుల్. సో ఎంటైర్ టీటీడీ బోర్డ్ మెంబర్స్ ఆల్సో రెస్పాన్సిబుల్. సామాన్యుల ప్రజలు దర్శన భాగ్యానికి వస్తాయి, ఇలా స్టాంపేడ్ జరగడం ఏంటంటే. అందుకని విఐపి ఫోకస్ నుంచి మానేయాలి. ఎందుకంటే ఉండదు, విఐపీస్ ఉండాలి, విఐపీస్ కూడా దర్శనం చేసుకోవాలి, వాళ్ళు దర్శనం చేసుకోవాలి, మినిస్టర్స్ దర్శనం చేసుకోవాలి, మినిస్టర్స్ ఫ్యామిలీస్ దర్శనం చేసుకోవాలి, విఐపీస్ దర్శనం చేసుకోవాలి. బట్ నెలకు ఒక 2 times, ఎవ్రీ 15th విఐపీస్, ఎవ్రీ 15th అంటే twice in a month ఇవ్వాలి విఐపీకి దర్శనాన్ని. అలాగే మంత్లీ 2 times చేసామనుకోండి, ఇయర్లీ 6 monthsకి 6 times వెళ్తుంది. అట్లా అలౌకట్ చేస్తూ షెడ్యూల్లో 6 గంటలు, 7 గంటలు, 8 గంటలు సామాన్య ప్రజలు ఎంత దర్శనానికి ఎంత కొట్టాడుతున్నారో నేను కళ్ళారా చూశాను. అందుకు నాకు చాలా బాధాకరంగా ఉంది. ఇది ఇమీడియట్గా టీటీడీ స్పందించాలి, చైర్మన్ గారు స్పందించాలి, ఈఓ గారు స్పందించాలి, మొత్తం అందరూ ఎగ్జిక్యూటివ్స్ అందరూ స్పందించాలి, చక్కటి బందోబస్తు ఇవ్వాలి. ప్రజలు వస్తే వాళ్ళకి ఒక మర్యాద ఇస్తూ వాళ్ళకి భద్రత కల్పించాలి. చక్కటి ఫ్రీ ఫుడ్ ఇస్తున్నారు, వెరీ గుడ్. అలాగే వాళ్ళకు కూడా మర్యాద ఇస్తూ ఈ యొక్క విఎంపీ ఫోకస్ twice in a month ఇలా పెట్టుకొని ఎవ్రీ ఇయర్ 6 times అట్లా చేసుకుంటే మంచి పద్ధతి అని నా అభిప్రాయం. ఈవెన్ కలెక్టర్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. కలెక్టర్ చెప్తున్నారు అది ఇన్వెస్టిగేషన్లో అవి జరుగుతాయి, ఇట్ విల్ టేక్ వీక్స్ 1 time. అలా కాదు, అది కరెక్ట్ కాదు. అది వీఆర్ ఆల్ రెస్పాన్సిబుల్ ఫర్ ద వర్క్ ది స్టాంపేడ్ హ్యాస్ బీన్ హ్యాపెండ్ ఆన్ వైకుంఠ ఏకాదశి. అది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, ఆయనే పాపం క్షమార్పణ చెప్పినప్పుడు ఆయన ఎంత మనసు కదిలిపోయి ఉంటుందో మనం చూసినప్పుడు నాకు చాలా బాధాకరం. కాబట్టి దే ఆర్ ఆల్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఇన్సిడెంట్ ఇన్ తిరుపతి. మళ్ళీ ఇటువంటి జరగకూడదని ఆ భగవంతుడు మనసారా ప్రార్థించుకుందామండి. థ్యాంక్ యూ.